ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 12 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉండడంతో నగరం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. రాత్రి 11 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న భక్తులను అనుమతించారు ఉత్సవ కమిటీ సభ్యులు. దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఉండడంతో ఉత్సవ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది బడా గణేశుని దర్శించుకున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపు వస్తున్న వాహనాలకు ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే సిపి ఆనంద్ రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. వాహనదారులు ఆయా రూట్లలో వెళ్లాలని చెప్పి సూచనలు కూడా జారీ చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శ్రవణ్. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఒకసారి చెప్పండి. శనివారం ఉదయం అంటే రేపు 6 గంటలకు శోభాయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కంప్లీట్ చేయాలని చెప్పి ఉన్నారు. ఈ విధంగానే ఏర్పాట్లు కూడా అక్కడ కంప్లీట్ చేశారు. దాదాపుగా పోలీసులందరినీ కూడా అక్కడ మోహరించారు. ఇప్పటికే భారీ వీరనాయకుని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ 9 రోజుల పాటు కూడా భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవర్ టు యు శ్రవణ్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గణేష్ నిమజ్జనం కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేష్ నిమజ్జనం అంటే అందరికీ గుర్తు వచ్చేది మొదటగా ముంబై, తర్వాత హైదరాబాదే. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంత గ్రాండ్గా జరుగుతుంది. రేపు మహా నిమజ్జనం జరగబోతుంది. సో మహా నిమజ్జనం కంటే ముందే ట్యాంక్ బండ్ మీద విగ్రహాల క్యూ లైన్ చూడొచ్చు. పెద్ద సంఖ్యలో వినాయకులన్నీ కూడా నిమజ్జనం కోసం క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితి. ట్యాంక్ బండ్తో పాటు ఎన్టీఆర్ మార్గ్ వద్ద వినాయకుల నిమజ్జనం కోసం క్యూ లైన్లో భక్తులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ పైన వినాయకులను నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏతో పాటు వివిధ శాఖల సమన్వయం చేసుకొని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగబోతుంది. 20 ప్రధాన చెరువులతో పాటు 74 టెంపరీ బేబీ పాండ్స్తో పాటు ఎక్స్కవేషన్ పాండ్స్లో గణేష్ నిమజ్జనం జరగబోతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తులు ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ తమ వినాయకుడిని హుసేన్ సాగర్ వైపు గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఏ విధంగా ముందుకు కదులుతున్నారో చూసుకోవచ్చు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమని చెప్పుకోవచ్చు. రేపు ఇంతకంటే ఎక్కువ వినాయకుల నిమజ్జనం జరగబోతుంది. సో ట్యాంక్ బండ్ మొత్తం రోడ్డు కూడా వినాయక విగ్రహాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తము 30,000 మంది పోలీసుల బందోబస్తు మధ్య 303 కిలోమీటర్ల మేర జరిగేటువంటి ఈ శోభాయాత్రలో దాదాపుగా 15,000 మంది శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది పనిచేయబోతున్నారు. అవి కాకుండా 51,000 స్ట్రీట్ లైట్లను అంటే టెంపరీ లైట్లను ఇప్పటికే జిహెచ్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 403 క్రెయిన్లను అందుబాటులో పెట్టారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఒకసారి ఎన్టీఆర్ మార్గ్ వైపు వ్యూ ఒకసారి గమనించవచ్చు. చాలా వరకు క్రెయిన్లను కూడా అందుబాటులో పెట్టారు. మనం ఎదురుగా వైట్ కలర్ క్రెయిన్ గమనిస్తున్నాం కదా, అక్కడే ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి చేస్తామనేది అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 50,000కు పైగా వినాయకుల నిమజ్జనం రేపు జరగబోతుంది అనేది జిహెచ్ఎంసీతో పాటు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. రూట్ మ్యాప్లు మొత్తం బాలాపూర్ నుంచి మొదలు పెడితే
ఓల్డ్ సిటీ, చాంద్రాయన్ గుట్ట, చార్మినార్, మొజంజాహి మార్కెట్, హ్యాబిట్స్, దాని తర్వాత బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఇట్లా ప్రతి రోడ్డులో రేపు వినాయకుల శోభాయాత్ర ఉండబోతుంది. సో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే అంతా ఇంత క్రేజ్ ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంత గ్రాండ్ సెలబ్రేషన్, గ్రాండ్గా గణేష్ నిమజ్జనం రేపు హైదరాబాద్లో ఉండబోతుంది. సో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా అందరూ ఆనందంతో గణేష్ మహారాజుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తితో గంగమ్మ ఒడికి చేర్చేందుకు పోలీసు యంత్రాంగంతో పాటు వివిధ శాఖలకు హైదరాబాద్ నగరవాసులతో పాటు భక్తులందరూ సహకరించాలని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరి కాసేపట్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వీళ్ళందరూ కూడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ట్యాంక్ బండ్ మీద ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా రేపు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ఆల్టర్నేట్ రూట్స్ జనాలకు సూచించాలి అనేటువంటి అంశాలపైన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం క్యూ లైన్ చూడొచ్చు. మొత్తం వినాయకులకు సంబంధించినటువంటి లారీలు, టస్కర్లు, పెద్ద పెద్ద ట్రాక్టర్లలో వినాయకుల నిమజ్జనాన్ని చేసేందుకు భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం రేపు జరిగేటువంటి గణేష్ నిమజ్జనం, గణేష్ శోభాయాత్రకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిహెచ్ఎంసీతో పాటు పోలీస్ శాఖ చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ గణేష్ నిమజ్జనంతో పాటు శోభాయాత్రలో వాళ్ళ చాలా కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి చేస్తామనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 20 చెరువులతో పాటు 74 టెంపరీ పాయింట్స్ వద్ద రేపు నిమజ్జనం జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం 30,000 మంది పోలీసులు, దాదాపుగా 20,000 మంది సంబంధించిన సిటీ పోలీస్, 10,000 మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి రప్పించామనేది పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.